అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 19వ అధ్యాయము ఏమిటంటే చాతుర్మాస వర్త ప్రభావము అది ఎలా నిరూపణ అయినది అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. అయితే ఈ విషయాన్ని చెప్తూ చాతుర్మాస దీక్ష అసలు ఎందుకు వచ్చింది? అసలు పురాణంలో మనకేమున్నది? అనేది పెద్దవాళ్ళు ఒక చోట మనకు అంటే మనం విన్న కథల్లో రాములు వారు చాతుర్మాస దీక్ష చేశారు. ఎప్పుడు? సుగ్రీవుడికి, వాలికి యుద్ధం జరిగినప్పుడు వాలిని సంహరించేశారు శ్రీరాములు వారు. అప్పుడు సుగ్రీవుడికి ఏం చెప్పారంటే, "నువ్వు వెళ్ళి నీ కుటుంబంతో సంతోషంగా ఇంతకాలం బాధలు పడ్డావు కాబట్టి సంతోషంగా నీ ఇంటి ఫ్యామిలీ తోటి, నీ ఇంటి వారితోటి ఆనందంగా గడపమని" పంపించారు. ఎందుకు పంపించారు? కారణం ఏమిటి అనంటే, వాళ్ళప్పుడు కనుక సీతాన్వేషణ ఎప్పుడైతే హనుమంతుల వారు చెప్పారు ఎక్కడున్నారు అని చెప్పారు. హనుమంతుల వారికి పంపించడానికి టైం వచ్చింది. కానీ వాళ్ళు వెతకడానికి వెళ్ళాలంటే వర్షాకాలం అది. ఈ చాతుర్మాస దీక్ష చేస్తున్న కాలం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. చాతుర్మాస దీక్ష మీరు చూసుకుంటే గనక ఆ 4 నెలలు వర్షాకాలాలు కాబట్టి పూర్వం రోజుల్లో పద్ధతి ఎలా ఉండేదంటే సన్యాసులు ఎక్కడికి కూడా 24 గంటలకు మించి ఎక్కడ ఉండకూడదు. ఆ పద్ధతి అది వాళ్ళకి. ఒక చోట ఉండకూడదు. ఉంటే అక్కడ ఉన్న వాతావరణంతోటి ఒక రకమైన అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. అందుకని ఏం చెప్పారంటే 24 గంటలకు మించి ఎవ్వరూ గూడా ఒక చోట ఉండకూడదు. అలాంటి పద్ధతిలో ఉన్నప్పుడు మరి ఈ వర్షాకాలంలో తిరగడం కష్టమవుతుంది. ఎక్కడికైనా వెళ్ళడం. అందుకని ఒక చాతుర్మాసము అనే ఒక దాన్ని భగవంతుడు దాన్ని ప్రతిపాదించి దానికి తగ్గట్టుగా చాతుర్మాస దీక్ష చేయమని చెప్పారు. అంటే 4 నెలలు దీక్షగా ఒక చోటనే ఉంటూ, అప్పటి వరకు అవకాశం లేదు కాబట్టి ఒక చోటనే ఉంటూ వారు కార్యక్రమాలను చేసుకునేటట్టుగా పరమాత్మ అనుగ్రహించాడు. అయితే దాన్ని చెప్తూ ఒకవేళ ఆ చాతుర్మాస దీక్ష కనుక తీసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మునులు వారు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఈ విధముగా నైమిసారణ్యమునందు మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవా, వేదవేద్యుడనని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులనే నేత్రములుగా కలవాడువని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడివని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవు. అంటే ఈ జగానికంతా ఈ జగన్ అంతా నడిపిస్తున్నది నువ్వే అనే విషయాన్ని అక్కడ చిదానందుడు చెప్పుకొచ్చారు. నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమము, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. నీ దయ, ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము చేసుకోలేకపోతున్నాము. మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? పరమాత్మ సన్నిధి చేరుకోవడానికి, పరమాత్మ దగ్గరికి మనం చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అలా చెప్తూ నీవు నీ దివ్య దర్శనము చూడలేకపోతున్నాము, నీ భక్తులకు మాత్రమే నీవు కనబడుతున్నావు. ఎవరైతే భక్తిగా పరమాత్మని కొలుస్తారో వారికి మాత్రమే ఆ పరమాత్మ దర్శనం దొరుకుతోంది అని చెప్తూ, ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రం చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనములకు నేను సంతసించితిని, నీకు ఇష్టమొచ్చిన వరం కోరుకోమని అన్నారాయన. పరమాత్మ ప్రత్యక్షమే. అప్పుడు అంతే ఆయన అన్నాడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేషమున పడిన ఈగ వలె కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముంచునటులా అనుగ్రహింపుము. అంటే ఎప్పుడు నిరంతరం స్వామి పాదాలు ఏ పని చేస్తున్నా, అంటే నిన్న అనుకున్నాం మనం, ఏ పని చేస్తున్నా శ్రీకృష్ణార్పణమస్తు అన్ని పరమాత్మకి చెందాలని కోరుకుంటూ ప్రతి నిమిషం శ్రీకృష్ణుడి ధ్యానాన్ని చేస్తూ
అలా చేసే అదృష్టాన్ని కలిగించమని దండం పెట్టుకున్నారు. అప్పుడు అంటే ఆయన అంటారు, అంత శ్రీమన్నారాయణుడు, "ఓ జ్ఞానసిద్ధుడా! నీ కోరిక ప్రకారమే నేను వరమిస్తాను. అదీను కాక మరొక వరము కోరుకొమ్మని" అడిగారు. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. సాధువులు, సాధు పుంగవులు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించేటట్టుగా నేను ఒక ఒక వ్రతాన్ని క్రియేట్ చేశాను అంటాడు. అంటే ఇప్పుడు భాషలో మనం క్రియేషన్ అది పరమాత్మ చేశారు అని చెప్తూ, నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శయ్యపైన పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు. ఈ చాతుర్మాసములందు వ్రతము చేయలేని వారు నరక కూపములు పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చెయ్యని వారిని బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి ఇది చేస్తున్నప్పుడు ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు అంటే ఇక్కడ ఏమేమి తినకూడదో, ఏమేమి వాటిని వదిలిపెట్టేయాలో పరమాత్మే నిర్ణయించి చెప్పాడు. ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు, కూరగాయలు కొన్ని కొన్ని చెప్పారు. శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును కూడా తినకూడదు. ఎప్పుడెప్పుడు శ్రావణ శుద్ధ దశమి తర్వాత. అట్లాగే భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను వదిలేయాలి. ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును. అంటే ఈ 4 మాసాలు చాతుర్మాస దీక్షగా చెప్పారు స్వామి. ఏంటది? ఆషాఢ శుద్ధ దశమి, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, ఈ 4 నెలలు. ఈ 4 నెలల్లో కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క వస్తువుని తినకూడదు. భాద్రపద మాసం పాలను వదిలేయాలి. అంటే ఆ టైంలో అరుగుదల బాగా తగ్గుతుంది. లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు. ఆశ్వీజం మొదలు తర్వాత శ్రావణం పెరుగుని తినకూడదు, వాతం. భాద్రపదం, ఆషాఢం శాకములు, శ్రావణం పెరుగు, భాద్రపదం పాలు, ఆశ్వీజం పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే ఇవన్నీ కూడా నేను నియమించాను. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులను బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపాన్పు మీద పవలించెను. అప్పుడు చెప్పినప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగున్న మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతము అంగీరసుడు ధనలోభుడుకు తెలియచేసెను. నేను నీకు వివరించాను. కానా ఈ వ్రతమును ఆచరించుట స్త్రీ పురుష భేదము లేదు. అంటే ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణ్ణి ఉపదేశము ప్రకారము మునిపుంగువులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళవచ్చును. ఇట్లు స్కాంత పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 18వ అధ్యాయము సమాప్తము. మనము ఒక చిన్న పద్ధతి పెట్టుకున్నాం కాబట్టి 20వ తారీఖు అంటే 20వ అధ్యాయం రేపటి రోజున మనం ఏవి తినకూడదు అనేది ఒక్కసారి మనం చూద్దామండి. 20వ రోజు చూసుకుందాము. దాన్ని బట్టి మనకి ఇంకా బాగా చేయడానికి అలా ఇష్టంగా ఉంటుంది. పాలు తప్ప తక్కినవి నిషిద్ధ ఆహారాలు, పాలు తప్ప తక్కినవన్నీ కూడా ఏవి ముట్టుకోకూడదు. అంటే పాలు తాగాలి. దానం చేయాల్సింది గో భూ సువర్ణ దానాలు. గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, సువర్ణం బంగారం దానం చేయొచ్చు. పూజించాల్సిన దైవం నాగేంద్రుడు. ఏమండి? జపించాల్సిన మంత్రం ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ నమః. ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ నమః.
ఏం ఫలితం కలుగుతుంది అంటే గర్భదోష పరిహారణం, సంతాన సిద్ధి. ఈ 2 గూడా కలుగుతాయండి. ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగిస్తూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.